ప్రజా సమస్యలను ప్రభుత్వాలకు తెలుపుతూ తాము ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న విలేకరులు అందరి కష్టాలను రాయడం తప్ప తమ కష్టాలను తీర్చుకునే మార్గం తెలియని విలేకరులు ఈనాటి మా సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ప్రజలకు కష్టం వచ్చినా, కార్మికునికి కష్టం వచ్చినా, రైతన్నకు కష్టం వచ్చినా ముందుగా గుర్తుకొచ్చేది పాత్రికేయులే. అందరి సమస్యను తమ సమస్యగా భావిస్తూ తమ బాధను మనసువిప్పి చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తూ అందరి బాధలను తాము పనిచేస్తున్న పత్రికలో మీడియా ద్వారా ప్రభుత్వాలకు వ్యక్తపరుస్తూ ప్రభుత్వాలకు అర్థమయ్యే రీతిలో వార్తా కథనాలను రాస్తూ పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు పాత్రికేయులు. కానీ తమకు కష్టం వస్తే మాత్రం ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అటు పత్రిక, ఇటు మీడియా యాజమాన్యాలు ఇచ్చిన సర్క్యులేషన్, సంవత్సర చందాలు, యాడ్స్ టార్గెట్లను పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతూనే ఇటు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రభుత్వానికి ప్రజా సమస్యలను వెల్లడిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు సమాజంలో విలేకరి అంటే ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉండేది. కొందరు అక్రమార్కులకు ఒకంత భయం కూడా ఉండేది అనడంలో అతిశయోక్తి కాదు. నాడు పలు పత్రికా యాజమాన్యాలు సైతం స్టాఫ్ రిపోర్టర్లు, ఆర్సీ ఇన్ఛార్జీలకు గౌరవ వేతనం, విలేకరులకు లైన్ అకౌంట్ పేరిట ఎంతో కొంత సొమ్మును ముట్ట చెప్పేవారు. కరోనా తర్వాత పత్రిక, మీడియా యాజమాన్యాలు స్టాఫ్ ను కూడా గణనీయంగా తగ్గించాయి. లైన్ అకౌంట్ ఇవ్వకపోగా ప్రతి ఏటా పండగలకు, పబ్బాలకు, పత్రికా వార్షికోత్సవాలకు, ప్రత్యేక దినోత్సవాల పేరిట యాడ్స్ కలెక్ట్ చేయమని టార్గెట్ విధిస్తూ అందులో కొంత కమిషన్ రూపేణా తీసుకోమని సూచిస్తున్నాయి. వార్తలు రాయడం ముఖ్యం కాదని, అవి నువ్వు కాకపోతే మరెవరైనా రాయగలరని, యాడ్స్ రూపంలో తమకిచ్చే అమౌంట్ ప్రధానమని, అట్లయితేనే పత్రికల్లో ఉండమని, లేకుంటే మానేసేయమని ఖరాకంటిగా చెప్తున్నాయి. దీంతో పాత్రికేయ వృత్తికి అలవాటు పడిన వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న పత్రికలలో చేరి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి జీవనాన్ని సాగిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు అక్రమాలను వెలికితీసే వాస్తవ కథనాలను రాసే విలేకరులు నేడు నాయకుల ప్రకటనలు, కార్యక్రమాలు, ఫోటోలనే హైలైట్ చేస్తూ రాస్తూ తమ పత్రికల్లో వార్తలుగా వచ్చిన వాటిని ఆయా గ్రూపుల్లో పెడుతూ తిరిగి సదరు నాయకులకు పర్సనల్ గా పంపుతూ ఒక యాడ్ ఇవ్వండి అంటూ విజ్ఞప్తులు చేసే దుర్దినాలు దాపరించాయి. దీనికి తోడు కెమెరా ఫోన్ ఉన్న ప్రతి వారు తప్పుల తడకలైనా పర్వాలేదు, కాస్తో కూస్తో తెలుగు టైపింగ్ వచ్చిన ప్రతి వారు కొత్తగా వచ్చిన సోషల్ మీడియాతో పాత్రికేయులుగా అవతారం ఎత్తడంతో నిజమైన విలేకరులు మరింత ఆఘాతంలో పడ్డారు. పలకరింపులే తప్ప పాత్రికేయులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను అడిగేవారు కరువయ్యారు. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా నిలుస్తున్న పాత్రికేయులను ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. బస్ పాసు, హెల్త్ కార్డు ఇస్తే చాలు, అదే సంక్షేమమని సరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. అందరి బాధలను పట్టించుకుంటూ వస్తున్న పాత్రికేయులకు బాధొస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని మీమాంసలో పాత్రికేయులు కొట్టుమిట్టాడుతూ తమ బాధను ఇతరులకు చెప్పలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం చేతకాక చాలా మంది పాత్రికేయులు అర్థాంతరంగా తనువును చాలిస్తూ వస్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా పాత్రికేయుల ఇబ్బందులు పట్టించుకొని ప్రభుత్వ పథకాల్లో ముందుగా విలేకరులకు అవకాశం కల్పించాలని పలువురు పాత్రికేయులు కోరుకుంటున్నారు. ప్రజాస్వామ్యానికి ప్రధాన పిల్లర్లుగా ఉండే 4 స్తంభాలలో ముఖ్యమైనది జర్నలిజం. జర్నలిజం అంటే వృత్తిపరంగానే కాకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి జర్నలిస్టులు కాలగమనంలో దుర్భరమైన జీవనాలను కొనసాగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సమాజాన్ని ఉద్ధరించాలి, మెరుగైన సమాజాన్ని నిర్మించాలనే తలంపుతో జర్నలిస్టులు నిత్యం అనేక శ్రమ కోరుస్తారు, కష్టాలకు, నష్టాలకు గురవుతుంటారు. అలాంటి బరువైన బాధ్యతను నిర్వహిస్తున్న జర్నలిస్టులు చాలా వరకు ఇబ్బందికర జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా జర్నలిస్టుల పట్ల మానవతా దృక్పథంతో స్పందించాల్సిన అవసరం ఉంది. వారికి కనీస వసతులు కల్పించడంపై దృష్టి సారిస్తే ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించిన ప్రభుత్వంగా మనుగడను కొనసాగిస్తుంది. కాలగమనంలో సాంకేతిక విప్లవం వస్తుంది, ఇది స్వాగతించదగింది. కానీ ఆ సాంకేతిక విప్లవాన్ని ఆసరాగా చేసుకొని జర్నలిస్టుల ముసుగులో చాలామంది ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకునే విధంగా వ్యవహరించడం కూడా దురదృష్టకరం. వాస్తవానికి జర్నలిజం అంటే పవిత్రమైన వృత్తి కంటే బాధ్యత అని చెప్పడం మేలు. అలాంటి పవిత్రమైన వృత్తి పట్ల ప్రతి ఒక్కరూ విలువలతో వ్యవహరించాలని
గోదావరికని ప్రెస్ క్లబ్ పరంగా కోరుతా ఉన్నాం. అలాగే ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సంక్షేమం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియాకు, ప్రింట్ మీడియాకు మఫిషియల్ జర్నలిస్టులే వెన్నెముక లాంటి వాళ్ళు. ఇవాళ మఫిషియల్ జర్నలిస్టులకు, గ్రామీణ ప్రాంత విలేకరులకు రూపాయి కూడా జీతం ఇవ్వట్లేదు ఇవాళ పత్రికా సంస్థలు. ఇవాళ ఏజెన్సీల పేరు మీద వాళ్ళ పత్రికలు నడుపుకుంటూ ఇవాళ విలేకరుల పుట్టగొడతా ఉన్నారు. ఇవాళ గరీబ్తనం వల్ల, విలేకరులు చేసిన పనికి కూలి లేకపోవడం వల్ల, వాళ్ళకి ఎలాంటి ఆర్థిక అభివృద్ధి లేకపోవడం వల్ల, ఆర్థిక ప్రయోజనం లేకపోవడం వల్ల వాళ్ళ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాయి, ఆకలి చావులకు గురవుతా ఉన్నారు. ఇవాళ ఇవి చూసి తట్టుకోలేక, కుటుంబానికి సమాధానం చెప్పలేక ఈ జర్నలిస్ట్ ఫీల్డ్ లో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు కూడా ఆత్మహత్యలో పాల్పడుతా ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించాలి. ఇవాళ జర్నలిస్టు సంఘాలుగా ఉన్నటువంటి నాయకులు, గత 50 సంవత్సరాలుగా జర్నలిస్టు సంఘాల్లో పెద్దలుగా ఉన్నటువంటి నాయకులు కూడా వాళ్ళ గ్రామీణ విలేకరుల కోసం ఆలోచించట్లేదు. వాళ్ళ పత్రికా యాజమాన్యాల మీద ఒత్తిడి తెచ్చి కనీస వేతనాల చట్టాన్ని గ్రామీణ స్థాయి విలేకరికి, ఫోటోగ్రాఫర్కు, వీడియోగ్రాఫర్ కూడా అమలు చేసిన నాడే ఆ కుటుంబాలు బతికి బట్ట కడితే ఇవాళ బాగుపడతాయి తప్ప, లేకుంటే ఇటువంటి ఆకలి చావులు మరిన్ని పెరిగే అవకాశం అనేది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ వేజ్ బోర్డు, జర్నలిస్టులకు తీసుకొచ్చే వేజ్ బోర్డులో మఫ్షియల్ జర్నలిస్టు తీసుకోవాలి, కనీస వేతనాన్ని ఫిక్స్ చేయాలి, అట్లనే వాళ్ళని బతికించుకోవాలని అందుకు జర్నలిస్టు సంఘాలు, ప్రభుత్వం కూడా కృషి చేయాలి. ఇప్పటికే కనీసం ఇళ్ల స్థలాలు, వాళ్ళకు ఉచిత వైద్యము, విద్య ఇవన్నీ కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఈ జర్నలిస్టుల పిల్లలకు ఉచితంగా విద్యనివ్వాలి, కార్పొరేట్లో కూడా ఉచిత వైద్యాన్ని అందించాలి. ఆ రకంగా జర్నలిస్టు కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందుకోసం ప్రభుత్వం ఇవాళ జర్నలిస్టుల ద్వారానే ఈ సమాజము బాగుపడుతుందని భావిస్తున్నటువంటి మేధావులు కూడా దీని మీద దృష్టి సారించి ఈ ప్రభుత్వాలకు సూచనలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.